టెక్నాలజీ పెరిగే కొద్దీ మహిళలకు రక్షణ కరువు అవుతోంది. చాలామంది అమ్మాయిలు వాళ్ళకు తెలియకుండానే కెమెరాలో రికార్డ్ అవుతున్నారు. వాళ్ళు చేసే పనులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. చివరికి సరదాగా చేసే సంభాషణలు కూడా రికార్డ్ అయి సోషల్ మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ యువతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఎవరు రికార్డ్ చేస్తున్నారు, ఎలా రికార్డ్ చేస్తున్నారో తెలుసుకునే లోపే వీడియో నెట్లో ప్రత్యక్షమవుతోంది. దీనికి కారణం స్మార్ట్ గ్లాసెస్. మహిళల భద్రతకు ఇవి మరింత ప్రమాదకరంగా మారాయి. హ్యాండ్ ఫ్రీ సెల్ఫీలు, ఇన్స్టెంట్ అనువాదాలు, వాయిస్ యాక్టివేటెడ్ అసిస్టెంట్లు, రీల్స్ కోసం తయారు చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు మహిళల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదకరంగా మారాయి. జీవితాన్ని మరింత సౌలభ్యంగా మారుస్తాయని భావించిన ఈ స్మార్ట్ గ్లాసెస్ను మహిళలను రహస్యంగా షూట్ చేయడం కోసం ఉపయోగిస్తున్నారు చాలామంది. అమెరికా, బ్రిటన్లో చాలామంది ఇలా స్మార్ట్ గ్లాసెస్తో తీసిన వీడియోల్ని సోషల్ మీడియాలో పెట్టి మహిళల ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. బీచ్లు, బస్టాప్లు, వీధులు, షాపింగ్ మాల్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ మహిళల్ని చిత్రీకరించి ఆన్లైన్కు ఎక్కిస్తున్నారు. కేవలం ఇలాంటి కాంటెంట్ అప్లోడ్ చేయడం కోసమే ఇప్పుడు వందలాది సోషల్ మీడియా ఖాతాలు పుట్టుకొస్తున్నాయి అక్కడ. గత నెల ఇంగ్లాండ్లోని చేషైర్లో ఓ మహిళ తన బాయ్ ఫ్రెండ్తో ఓ హోటల్లో సన్నిహితంగా ఉన్న సందర్భంలో ఓ ఆగంతకుడు స్మార్ట్ గ్లాసెస్ సహాయంతో రికార్డ్ చేశాడు. వాటిని తిరిగి ఆమెకే ఫార్వర్డ్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. కొన్ని ప్రముఖ కంపెనీలు స్మార్ట్ గ్లాసెస్ పైన ఎల్ఈడి లైట్ ఇండికేటర్ను ఏర్పాటు చేస్తున్నాయి. రికార్డ్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తికి ఆ ఇండికేటర్ కనిపిస్తుంది. కానీ చాలా చైనా కంపెనీలు ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయి. ప్రైవసీ పాలసీకి సంబంధించి అమెరికా, బ్రిటన్లో రాష్ట్రాల వారీగా ఈ చట్టాలు మారిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేటుగాళ్లు పోలీసులకు దొరికినా చట్టంలోని లొసుగుల వల్ల ఈజీగా తప్పించుకుంటున్నారు. రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుండటంతో కాలం చెల్లిన చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. భారతదేశంలోకి కూడా ఇవి ప్రవేశించి చాన్నాళ్లైంది. జగన్నాథ ఆలయం, అయోధ్య రామ మందిరం వంటి పవిత్ర స్థలాలలో స్మార్ట్ గ్లాసెస్ ను భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నారు. కానీ జనబాహుల్యంలో వీటిని అడ్డుకునేదెవరు? ఇప్పటికే దేశంలో స్మార్ట్ గ్లాసెస్ దుర్వినియోగం భారీ ఎత్తున జరుగుతోంది. భారత్లో ప్రైవసీ పాలసీలు, వాటికి సంబంధించిన చట్టాలు కఠినంగా లేవని, దీంతో మహిళల భద్రత మరింత దిగజారే ప్రమాదం ఉందని అంటున్నారు టెక్ నిపుణులు.